ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ మాటలు అంటున్నది మేమే అయినా భగవంతుడే మా నోటి వెంట పలికిస్తున్నాడంటూ జ్ఞాపకం ఉంచుకోండి. ఆశ్చర్యపోతారు. వారి యొక్క రాక మీ మనసులో ఖచ్చితంగా ఈ పరిస్థితులు కలుగజేస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు ఎదురు కాబోతున్నాయి. ఇలాగే జరుగుతాయంటూ పండితులు కూడా చెప్తున్నారు. ఇది 100% పక్కాగా జరిగే విషయం. ఏముందిలే అని చెప్పేసి వీడియో పక్కన పడేస్తే మాత్రం మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా నిజ రూప దర్శనం ఇవ్వడండి. నిజంగా మీకు వచ్చి చెప్పడు. మాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఎవరైనా మనుషుల రూపంలోనూ మీకు తెలియజేస్తాడు. ఈ వీడియో మీకు ముమ్మారు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి వ్యక్తులకు చేరుతుంది. వారు తెలుసుకునే అవకాశాన్ని మీరే కల్పించిన వారవుతారు. ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, మంచి మనస్తత్వం కలిగిన వారు, పరిపూర్ణ మనసు, అమ్మ మనసు, నాన్న మనసు ఉన్నవారు. ఏదైనా సరే వెంటనే తెలుసుకుంటారు. ఓలా మనస్తత్వం ఉంటుంది. ఆనందాన్ని కానీ కోపాన్ని కానీ వెంటనే వ్యక్తం చేసే వ్యక్తులు, కళ్ళ కపటం లేనివారు. వీరి రూపం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీరిని చూసి దృష్టి కూడా ఎప్పుడు కూడా ఆదర్శనీయంగా ఉంటుంది. స్త్రీలు అయితే పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైన నుదురుతో, బంగారు ఛాయతో చూడగానే పైకి చెప్పుకోలేకపోయినా సరే మనసులోనే చాలా చక్కగా విన్నారు అనిపిస్తుంది. ఎదుటివారు ఇలా అనుకోవాల్సిందే. ఎందుకంటే చక్కటి రూపం అనేది వీరి సొంతం. ఈ రాశి స్త్రీలే కాదు, పురుషులు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా, నిండుదనంగా ఉంటారు. గౌరవం పెంపొందింపచేసేలాగా వీరి యొక్క మాట దృష్టి ఉంటుంది. ఏదైనా సరే మనుషులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనం తర్వాత చూస్తాం. ముందు మనిషి రూపం ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందో ఆటోమేటిక్గా వారిని అభిమానించడం మొదలు పెడతాం. ఇది మానవ సహజం. గౌరవించడం అక్కడే మొదలవుతుంది. కాబట్టి మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే అందమే. ఈ రాశి వారి అందుకే ఈ గుణగణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. నిజంగా వీరు ఆస్తి పరులని చెప్పవచ్చు అందం విషయంలో. అలాగే జాతకం పరంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగిన లక్ష్మీ పుత్రుడుగా ఈ రాశి జాతుల గురించి చెప్పుకోవచ్చు. కష్టం చేతత్వం, మూలతత్వం, మంచి మనసు ఇవన్నీ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదా చెప్పండి. లక్ష్మీదేవి పుత్రుడిగా వీరి గురించి చెప్పుకోవచ్చు. పుష్కలమైన అనుగ్రహం వీరికి ఉంటుంది. దరిద్రానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి జాతకుల జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ మరీ భయంకరమైన బాధలు మరియు దరిద్ర బాధలు ఇలాంటివి అయితే వీరికి ఖచ్చితంగా ఉండవని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే సమస్య వచ్చింది అంటే ఎక్కువ కాలం వీరితో ఉండలేదు. ఎందుకంటే వీరి అదృష్టం ఏమిటని ఆ సమస్యను తరిమి కొడతారు. కాబట్టి వీరిని ఒక అదృష్టపు రాశిగా కూడా మనము పరిగణించవచ్చు. అయితే ఈ రాశిలో పుట్టిన వారు ఏంటంటే గత కొంతకాలం నుంచి ఒక మానసిక సమస్యతో మదన పడుతున్నారు. వీరి జీవితంలోకి ఈ రోజు ఒక కొత్త వ్యక్తి రంగ ప్రవేశం ఇక భగవంతుడి అనుగ్రహంతోనే ఈ రోజే కలవడానికి నాంది అవుతుంది. ఆ వ్యక్తి అనేవారు ఆల్రెడీ కొంతమంది తెలిసిన వారు కూడా అయి ఉండొచ్చు, కొంతమందికి ఇప్పుడే పరిచయం కూడా అయి ఉండొచ్చు. వీరేంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎదుటి వ్యక్తులను చాలా గౌరవిస్తూ ఉంటారు. పురుషులని మనం గమనించినట్లయితే స్త్రీలతో చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా మాట్లాడుకుంటారు. చాలా మంచి మనస్సుతో కలిగి ఉంటారు. కాబట్టి వీరికి సమాజంలో ఒక మంచి స్థాయి గౌరవం వల్ల ఉంటూ అని చెప్పవచ్చు. అయితే వారి ఆ కొత్త వ్యక్తి రాకతో మాత్రం ఈ రోజున కొన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళేమిటంటే వీళ్ళకైతే కొంతమంది గనక వివాహాలు కాని వాళ్ళ గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించి ఆలోచిస్తే, వివాహం కాని వారికి ఇక్కడ వివాహం అయిన వారికి ఇద్దరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వివాహాలు అయిన వాళ్ళ జీవితంలో కూడా ఈ రోజున మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. వివాహం కాని వారిగా
ఎవరినైనా సరే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంటే వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజుగా వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వివాహం కాని వారు కాబట్టి ఇరువురికి వివాహాలు జరగని వాళ్ళైతే ఖచ్చితంగా కూడా వివాహం చేసుకుంటారు. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు ఇక్కడ వివాహమైన వారి గురించి కూడా మనం ఎందుకని చెప్పుకోవడం అంటే ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండదండి. ఇప్పుడు మనం ఆలోచించిన వారికి పెళ్ళి కాని వారి గురించి ఆలోచిస్తే పెళ్ళైన వారు కూడా ఎంతోమంది బయటికి ప్రతి ఒక్కరు చెప్పకపోవచ్చు, బయటపడకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎంతోమందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారి గురించి, అలాంటి విషయం గురించి ఈరోజు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వివాహమైన వారు కూడా పెద్దవారు ఏమీ కాకపోవచ్చు. కొంతమందికి అతి చిన్న వయసులోనే పెళ్ళైన వారు ఉంటారు. అలా చిన్న వయసులో పెళ్ళైన వారి జీవితం కూడా ఎన్నో రకాలుగా తెలిసి తెలియని తనం వల్ల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు అనుకోని వ్యక్తులను పరిచయం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఉద్యోగ పని మీద కావచ్చు, లేదా పని మీద వెళ్తుంటారు కదా, పెళ్ళి కాని వారు కూడా వాళ్ళకి ఏమిటి అంటే అనుకోని కొత్త వ్యక్తులతో ఈ రోజున పరిచయం పెరగవచ్చు, పరిచయం జరగవచ్చు. ఆ పరిచయం కాస్త ఏమిటి అంటే ఫ్రెండ్షిప్గా మారి ఆ తర్వాత ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకునేంత ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం, మనస్తత్వాలు ఒకరికొకరికి నచ్చడం, అభిరుచులు అనేటివి కలగడం కూడా జరగవచ్చు. అలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ప్రేమగా మారుతూ ఉంటుంది. ఇది పెళ్ళైన వారు కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీకేమిటంటే ఈ యొక్క బలహీనతలో జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలాగైనా సరే తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ప్రేమ పెళ్ళి దాకా రావచ్చు, కానీ పెళ్ళి కాని వారికి మాత్రం పెళ్ళైన వారు కొంచెం బలహీనతల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రేమించే వారిని మీ జీవితంలోకి తీసుకొస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ యొక్క ఆలోచన నుండే ఈ రోజున ఒక అడుగు ముందుకు వేసి మీరే చూపించండి. మానసికంగా వారిని నమ్మండి, దృఢంగా వారితో ధైర్యంగా ఉండండి. తప్పకుండా వివాహం చేసుకుందామని చెప్పి అనుకున్నవారు ప్రేమ జీవితంలోనే ఈ రోజున ఒక అడుగు ముందుకేస్తే ఆ వ్యక్తి ప్రేమను పూర్తిగా పొందుకోగలుగుతారు. వారి కోసం ఎంత చేయడానికైనా సరే మీరు సిద్ధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదిలిపెట్టనివ్వకుండా ఏమాత్రం ఇష్టపెట్టరు. కాబట్టి చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో చేసుకోగలనని ఫిక్స్ అయిపోతుంటారు. మరికొన్ని అడ్డంకులు తప్పకుండా వస్తుంటాయి. ఎందుకంటే ప్రేమ వివాహాలు అంటే చాలామంది ఒప్పుకోరు కదా తల్లిదండ్రులు. కాబట్టి ఆ విషయం గురించి కొంచెం ఈ రోజున భయపడవచ్చు. కాబట్టి చేసుకుందామని చెప్పి ధైర్యం సరిపోక కొంతమంది దూరమైన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ రోజున తిరిగి దగ్గరయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగింది ఏదైనా కావచ్చు, గతంలో కొద్దిగా ఆపేసిన పనులు కావచ్చు, ఈ రోజున దూరం దగ్గర చేస్తుంది. ప్రయాణం కూడా మొదలవుతుంది. కొంతమందికి ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్న వారికి ఈ రోజున వారి దగ్గర నుంచి సుముఖత వ్యక్తం అవుతుంది. ఈ రోజున ప్రేమ విషయంలో అంతా మంచి జరుగుతుంది. ధన నష్టం కష్టం అంతా కూడా మర్చిపోండి. కొంతమందికి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటానో వారు మన జీవితంలో నుంచి జీవితంగా ఒక గొప్ప సక్సెస్ని సాధించగలుగుతారు. అంత సంతోషంగా ఉంటుంది మనసుకి. ఎక్కడ దూరంగా ఉండే మనిషి మన జీవితంలోకి మన ఇంట్లో మనతో ఉంటాము అనుకుంటే ఆ సంతోషం చెప్పాలన్నది కాదు. ఆ వ్యక్తి రాక ఈ రోజున మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అది ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీరు అభిమానిస్తున్న వారు కావచ్చు, మీకు పాటు ఉండి విడిపోయిన స్నేహితులు కావచ్చు. ఈరోజు దూరమైన బంధం ఎలాగో ఒకలాగా దగ్గరయ్యే అవకాశం కనిపిస్తుంది. మధురమైన బంధాలు ఈ రోజున కలుపుకోవడం ముందుకు సాగుతూ గత జ్ఞాపకాలను నెమ్మరు వేసుకొని చాలా సంతోషంగా ఈ రోజున కలిసి వచ్చే దినంగా చెప్పవచ్చు. కొత్త ఆలోచనలు కూడా చేయగలుగుతారు. అలాగే పేరెంట్స్కి మాత్రం తప్పనిసరిగా చేసే పని గురించి చెప్పి వారి యొక్క సపోర్ట్ అనేది తీసుకోండి. వారు ఈ రోజున మీకు చాలా వరకు సపోర్ట్ అందించడమే కాకుండా మీ యొక్క కష్టాన్ని నష్టాన్ని కూడా పక్కకు తొలగించడం వారవుతారు. వారి యొక్క మాట మీకు వేదంగా ఈ రోజున వినబడుతుంది. ఇక ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను చిన్న చిరు వ్యాపారాలు ఉంటారు కదండి, అలాగా మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కావచ్చు కొత్త వ్యక్తులు ఈ రోజున కనిపిస్తారు. స్త్రీలకు పురుషులు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు,
లేకపోతే స్త్రీలు ఏంటంటే ఎక్కువగా బయటికి వెళ్ళారు కనుక ఎవరో కొంతమంది ఏదైనా ఉద్యోగాల మీద అలా వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఇది. పురుషుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పురుషులకు ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితి వస్తుంది. ఒకరిని నమ్మాలా వద్దా అనేటువంటి వింత పరిస్థితి వస్తుంది. స్త్రీలకు ఇలాంటి విషయంలో అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి మంచి ఎవరి చెడు అనేది పురుషుల కన్నా స్త్రీల విషయంలో విచక్షణ కాస్త ఎక్కువగా ఉంటుంది. కావున పురుషుల విషయం కొద్దా బయటికి ఏదేదో పనుల మీద వెళ్తూ ఉంటారు కదా, ఉద్యోగాల పనుల మీద, అలాగే వ్యాపార పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు కదండి. వెళ్ళినప్పుడు ఈ రోజున వీరికి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. వీరిని చూడగానే చక్కగా ఉంటారు, మాటలతో అందరినీ కట్టిపడేస్తారు. అవతల వ్యక్తులు కూడా ఈ రోజున ఆకర్షితులు కావచ్చు. పని మీద బయట మాట కాస్తంత పెరిగి మనసులు కలవడం ఇలాంటివి జరగటప్పుడు ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారచ్చు. మొదట్లో వీళ్ళు ఏంటంటే ఇలా అనుకోకపోవచ్చు, కాస్తంత పెరిగే కొద్ది ఫ్రెండ్షిప్గా మారుతుంది. ఈ రోజున బలహీనత విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క బలహీనత ఎదుటివారి వల్ల కాదు. మీకు చర్చ జరిగిన చోట చర్చ పెట్టవద్దు. మీ మనసు అస్సలు కూడా నచ్చటం లేదు అనుకున్నప్పుడు ఆ యొక్క పనుల్లో చేయకూడదు. అవతల వ్యక్తులు కాస్త మనసుకి కళ్ళకి నచ్చితే ఏది మాట్లాడినా కొట్టేస్తుంటారు. వారితో కోపాన్ని ప్రదర్శించకుండా చక్కగా మాట్లాడుతూ ఉండండి. ఈ రోజున ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా కొంచెం ఒక అడుగు వెనక్కి ఉండండి. ఈ రాశిలో ఉన్నవారు అందరు పురుషులు ఇలాగని కాదండి, కొంతమందికి మాత్రం ఇలాంటి సంఘటన తప్పకుండా ఎదురవుతుంది. ఈరోజు ఎదురవుతాయి. మీ మనసు కనిపించినా సరే ముందులే ఎంతోమంది మాట్లాడుతుంటారు. మనం మాట్లాడితే తప్పవుతుందా? ముందులే ఇలా మాట్లాడుకోవడంలో పొరపాటు కాదని మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి. అవతల వ్యక్తులకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు. మీ దగ్గర ఉన్న ధనం కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పలుకుబడి కావచ్చు, వారిని మీ వైపు ఆకర్షిస్తూ ఉంటారు. ఇది నిజానికి భవిష్యత్తులో చాలా ఘోర పరిణామంగా సంభవిస్తుంది. ఇంకా ఇంట్లో భార్య పిల్లలు ఉంటే, ఒకవేళ పెళ్ళైన వారు అయినా పెళ్ళి కాకపోయిన వారు అయినా సరే, మీ పురుషులు ఏదైనా చూడను మా సంబంధం అనేది కలిసే ఆ యొక్క క్షణం మిమ్మల్ని కుంగదీస్తుంది. పని గురించి మాట్లాడుకోండి, ఎవరు తప్పు పడ్డరు. అది కాస్త పెరిగి ఇంకాస్తగా చనువు పెంచుకోకూడదు. ఇలా చనువు పెంచుకుంటే మొదట్లో మీకు బాగానే ఉన్న నిదానంగా ఆ యొక్క బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు ఎదురయ్యే బంధం భవిష్యత్తుకు మీకు బాగా పడడానికి కానీ భవిష్యత్తును మీరు చాలా లాస్ అవుతారు. ఈ రోజున మీరు ప్రేమ భాగస్వామిగా పరిచయం అయ్యేది మీ యొక్క జీవితానికి ఒక మైనస్ అనేది ఇదిగా చెప్పవచ్చు. తప్పుగా చనువుగా ప్రవర్తించవద్దు. ఇది తప్పే అవుతుంది. పొద్దాక మీ మనసు పీకుతూనే ఉంటుంది. మీకు తెలియకుండానే వెనుకపాటుతనం అవుతుంది. మీ ప్రమేయం లేకుండా ఇది చిన్న అలవాటు కాస్త పెద్దగా మారిపోవచ్చు. నలుగురు నోళ్ళల్లో కూడా నానొచ్చు. ఈ రోజున కొత్త వ్యక్తి ప్రవేశం ఇలాగా జరుగుతుంది. మీ మనసును ఆకర్షించుతుంది. ఫోన్లో మాట్లాడుకోవడం, చాలాసేపు మాట్లాడడం, చాలా సమయం వారికి కేటాయించడం, పదే వారి గుర్తుకు రావడం, పద్దాకల వారితోనే మాట్లాడాలనిపించడం, అందరినీ ఆకర్షించే మీకే వారు ఆకర్షణ వెదజల్లబోతున్నారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. పురుషులైతే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయవచ్చు. ఆర్థికంగా మిమ్మల్ని కుల్లగొట్టేయచ్చు, లేదా మీ ఆలోచనలు తిరస్కరించవచ్చు. మీరు పురుషులైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా స్త్రీలు అయినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏ కష్టం ఎటువైపు నుంచి వస్తుందనేది మనకి ప్రతిస్పందన కలగదు. మన జాగ్రత్తలో మనం ఉంటేనే ఇటువంటి ఆలోచనల నుంచి బయటకు వస్తాం. ఇంట్లో కూడా చిన్న చిన్న మాటలాంటివి ఇలా జరుగుతుంటాయి. అవి కూడా మీ జీవిత భాగస్వామికి అర్థమై మళ్ళీ మీతో కొంచెం గొడవ కూడా పడవచ్చు. కాకపోతే మీరు ఏదో ఒకటి కవర్ చేసి నిజాలు దాస్తున్నారనమాట. మీకు తెలుస్తూనే ఉందా? ఇప్పటికే మీ ఆలోచన విధానం అనేది మారిపోయి ఉండొచ్చు, లేదా వారి పట్ల కన్సర్న్ ఉండవచ్చు. అలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎవరు మన తన అనే భేదం లేదు, అర్థమవుతుంది కదా. ప్రశాంతంగా ఉన్న మనసు గజిబిజిగా గందరగోళంగా మారిందంటే మీరు ఆలోచనలో పడ్డట్టే, మీ మనసును డిస్టర్బ్ అవుతున్నట్టే. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ప్రేమ అంటే దాన్ని ప్రేమ అని అనరు, ఆకర్షణ అంటారు, అవసరము అంటారు. వివాహం కాని వారైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ వివాహం అయిన వారికి ప్రేమ అనేది ఆ మాట అనడానికి కూడా పనికిరాదు. ఎందుకంటే భార్య భర్తలు ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి. అలాగా మీరు తెలియకుండా ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారు చెప్పండి.
ఇది మీ బలహీనత కదా, పొరపాటు కదా, తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే కదా. మీ జీవిత భాగస్వామిని మీరు మోసం చేస్తున్నట్టే కదా. అది ప్రతి క్షణం మీ మనసును హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏముందిలే అని చెప్పేసి మీ మాటను కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వేయద్దు. ఈ రోజున వేసిన అడుగు ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు. అలా ఆగేలోపు పరిణామాలు మీ చేతుల్లో ఉండవు. బయటపడకుండా ఇంతవరకు ఆపగలరు. ఈ యొక్క కపట విషయాన్ని ఎవరికంట పడకుండా దాచగలరా? సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే అవకాశం మీ చేతుల ద్వారా మీరే చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఇలా రకరకాలైన సమస్యలు, ఎందుకంటే కొంతమంది అసలు వదులుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఏ భార్య అయినా సరే ఇలా చేయదు. భర్త తిట్టిన కొట్టినా నాకే కావాలి నా భర్త అని చెప్పి, లేదా భార్య విషయంలో వేరొకరి విషయాన్ని అస్సలు సహించని భర్తలు ఉంటారు. అయితే మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎదుటివారు వల విసిరినంత మాత్రాన మీరు అంత బలహీనంగా మారకూడదు. మీరు ఒంటరిగా ఉండండి. సాధ్యమైతే ఈ రోజున మీ ప్రియమైన భాగస్వామితో సమయం వీక్షించండి. లేదా పనుల నిమిత్తమైతే మీ పని మీరు చేసుకొని నేరుగా ఇంటికి వచ్చేసేయండి. లేదంటే సంతానం మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఈ యొక్క మాటను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కొక్కసారి మన బలహీనతల్ని అటు దిశగా నడిపించవచ్చు. కావున ఈ రోజున ఇష్టదైవ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు పరిస్థితి మారుతుంది అని మీ మనసుకు హెచ్చరించినప్పుడు వెంటనే ఒంటరిగా ఒక పక్కకు జరిగేయండి. వారితో మాటలను కట్ చేసేయండి. ఈ గందరగోళం ఇక మీకు అవసరం రాకపోవచ్చు. ఎప్పుడైనా సరే మన పరాయి వస్తువుకి ఆశపడకూడదు. పరాయి మనిషికి ఆశపడితే ఎప్పుడైనా నిరాశకరంగా ఎదురయ్యేది. జీవిత భాగస్వామిని భార్య భర్తలు ఇద్దరు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారు మీ మాటలు వినకపోయినా, వారికి మీకు పొంతన కుదరకపోయినా, వారి మాటలు మీకు నచ్చకపోయినా, మీ సమస్య మీకు భార్యతోనైతే వారితో కూర్చొని మాట్లాడుకోండి. నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది నచ్చదు, లేదా ఇది నువ్వు చేసావు నాకు నచ్చటం లేదు, ఇలా మాట్లాడకండి. మీకు సమస్య మొదట్లో కనిపించినంత తీవ్రత చివరాఖరకు అనిపించదు. భార్య మీకోసమే ఉంది, భర్త మీకోసమే ఉన్నాడు. వారి యొక్క జీవితాన్ని మీరు ఇలా మర్మగర్భమైన విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా? కావున ఈ రోజున ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కొత్త వ్యక్తి ప్రవేశం మీకు జూజాయిగా జరిగి ఉండొచ్చు, కానీ మీ జీవితాన్ని మాత్రం తలకిందులుగా మారుస్తుంది. ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న తర్వాత మీ బంధం మారిపోతుంది. ఫ్రెండ్షిప్గా మాట్లాడుకుంటే తోబుట్టువులా ఆలోచించుకోండి. అంతకుమింది వేరే ఆలోచన చేయొద్దు. ఒక మనిషితో మంచిగా ఉండాలంటే తోబుట్టుగా కూడా ఉండొచ్చు. వారి యొక్క కష్టాన్ని మీ కష్టంగా కూడా చూడొచ్చు. కానీ పరిమితి దాటనంత వరకు మాత్రమే బంధం బాగుంటుంది. లేదంటే నరకప్రాయం అవుతుంది. ఎప్పుడైనా సరే మంచికి మంచి, చెడుకి చెడే. మొట్టమొదట్లో ఆనందాన్ని చెడును ఇస్తుంది, కానీ చివరకు బాధనే ఇస్తుంది. మంచి మనకు మొదట్లో ఇబ్బందిగా ఉన్న మనశ్శాంతిని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఈ రోజున పాటించండి. ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా పాటించండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి పరిస్థితి మనల్ని ఎప్పుడూ మార్చకూడదు. మన వ్యక్తిత్వం దెబ్బ కొట్టకూడదు. ఈ రోజున భాగస్వామితో కాస్త ఎక్కువ సమయాన్ని గడపండి. మీ యొక్క బాధ వారికి చెప్పండి. వారి బాధ మీరు తెలుసుకోండి. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కూడాను మీరు సరిదిద్దుకున్న ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని తప్పక కొనసాగించండి. ఇక ఈ రోజున ఈ రాశి వారు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించండి. లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి కూడా అవుతారు. గత సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. మిగతా అంశాల పరంగా ఈ రోజున బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు తప్పక కలుగుతుంది. మానసిక చింతన తొలగిపోతుంది. కానీ ఈ రాశి జాతకులు ఏమిటి అంటే బలహీనతను బలంగా మార్చుకుంటారు. నిత్యం దేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అనూహ్యంగా వచ్చే సమస్యల నుంచి బయటపడతారు. పసుపు రంగు పూలతో ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకోండి. ఖచ్చితంగా మానసిక స్థైర్యం కలుగుతుంది. హనుమంతుడి గుడికి వెళ్ళండి. వీలైతే ఇంటి దగ్గరలో ఉన్న హనుమంతు గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి. కాస్తంతసేపు కూర్చొని హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడికి తప్పకుండా ఈ రోజున ఈ రాశి జాతకులు
మీరు వీలు చూసుకొని శనీశ్వరుడి గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి. ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా పాటించండి. నిత్యం వీలైతే పఠించండి. లేదంటే ఉదయం మీరు బ్రహ్మ ముహూర్తంలో శనిదేవుడికి పూజించుకొని ఓం సం శనీశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ యొక్క బలహీనతలు, మీ యొక్క బలహీన కోరికలన్నీ కూడా అదుపులో ఉంటాయి. శాంతి అనేది కలుగుతుంది. నీలం రంగు దుస్తువులు ఈ రోజును ధరించి ఇంటి నుండి బయటకు వెళ్ళండి. శని న్యాయపూర్వకంగా దర్శించే పూజ చేసుకోండి. మానసిక శాంతి కోసం మిరియాలు, పసుపు, పండ్లు ఈరోజు దానం చేయండి. ఈ రోజున ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఏదో ఒక్కటైనా సరే తప్పకుండా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు మనం పూజించుకోవాల్సిన దేవతల గురించి చెప్పుకున్నాం కదండి. శ్రీ లక్ష్మీదేవి, హనుమంతుడు, శనిదేవుడు మరియు విఘ్నేశ్వరుడు. ఈ దేవతలకు పూజ చేసుకోండి. మానసిక శాంతి, ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సామరస్యం వస్తుంది. ప్రతి పరిహారం కూడాను శ్రద్ధగా, నమ్మకంతో పాటించడం అత్యంత ముఖ్యమైనది. మనం భగవంతుని నమ్ముకుంటాం, భగవంతుని నిత్యము స్మరిస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం. కానీ ఈ రాశి జాతకులు కాస్త సమస్య ఏమిటో సందేహంతో ఉంటున్నారు. అందుకే మీ యొక్క పనులు పూర్తి కాకపోవడం, అసంబద్ధంగా నిలిచిపోవడం, అనివార్య కారణాలు ఎదురు కావడం, అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం కలగడం, లేదా మర్మగర్భమైన కొన్ని రకాల విషయాల్లో మీ యొక్క బలహీనతలు బయటపడడం, ఇవన్నీ కూడాను గ్రహస్థితి, దేవుడి మీద అపనమ్మకం ఉండడం. ఇక్కడ ఇంకొక హెచ్చరిక కూడా మీకుంది. కులదేవతను మర్చిపోతున్నారు. కులదేవతను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన వంశ వృక్షాన్ని ఫలింపచేస్తుంది కులదేవత. మన వంశ వృక్షం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అంటే మన కులదేవతని మర్చిపోవద్దు. ఈ రోజులో కొంతమంది కులదేవత పేరు కూడా తెలియకపోవడం చోద్యంగా చెప్పవచ్చు. మన పూర్వీకులు కులదేవతను పూజించి ఆరాధిస్తూ వస్తున్నారు. మన గ్రామాల్లో కులదేవతను పూజించడం ఇప్పటికే ఆనవాయితీగా ఉంటుంది. మన పట్టణాలలో ఈ యొక్క ఆచారం లేకపోవచ్చు కానీ కనీసం మీ పెద్దవారికి ఫోన్ చేసి కులదేవత ఫోటోని తెప్పించుకొని పూజ చేసుకోండి. లేదంటే కనీసం పేరు అయినా సరే తలుచుకొని నిత్యం కులదేవతను మనస్మరణ చేసుకుంటూ మీకు అకస్మాత్తుగా వస్తున్న కొన్ని రకాల విపత్తులు, అకారణంగా వస్తున్న కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోతాయి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దిక్కుతోచని స్థితిలో కూడా కులదేవతే దిక్కుగా మారుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన సూచన. ఈ రోజున ఈ యొక్క పరిహారాలతో పాటుగా కులదేవతను కూడా పూజించండి. మీ ఇంటి కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కులదేవత మిమ్మల్ని తప్పకుండా గమనిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితాన్ని సహకారం చేస్తుంది. కోరుకున్న ప్రతి ఒక్క విషయం త్వరలోనే తప్పకుండా మీరు అనుకున్న పనుల విజయం సాధిస్తారు. ఈ రోజున మీ ప్రతి పరిస్థితి మార్పుగల చేసుకోవడంలో మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి. వేరే వారి మీద ఆధారపడద్దు. వేరే వారు ఏం చేస్తారని చెప్పండి, మహా అయితే సలహా ఇస్తారు. లేకపోతే మీ గురించిన ఆలోచనలు వేరే ఒకరికి వక్రీకరించడం చెప్తారు. ఇంకా నమ్మకస్తులైతే చెప్పకపోయినా మీ గురించిన ఏదో ఒక ఆలోచన వారిని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఉన్నత స్థితిని తట్టుకోలేకపోవచ్చు. ఇది కలియుగం అండి. ఎవరి మీద ఆధారపడకూడదు. సొంత నిర్ణయాలు ముందుకు తీసుకెళ్ళాలి. మీ యొక్క ఆలోచనలు మీకు మేలు కలగజేస్తాయి. ఎదుటి వారికి మాత్రం ఖచ్చితంగా దిష్టి పెట్టిస్తారు. ఎందుకంటే అసూయ, కుళ్ళు, కుతంత్రం, ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళపై ఈ కలయిక ఉంటుంది. కావున మీ యొక్క పని ఆచరణలోకి పెట్టాక అందరికీ బోధపడాలి తప్పితే మీ నోటితో మీ యొక్క పని గురించి ఎవరికి కూడా చెప్పకూడదు. ఎదుటి వారికి అదే మింగుపడకపోవచ్చు. చూసారు కదండి. కాబట్టి డబ్బు భావోద్వేగంతో కాకుండా ఆలోచనతో ఉపయోగించడం మొదలవుతుంది. ఈ మార్పు వచ్చిన తర్వాత సంపాదన స్థిరంగా మారుతుంది. అప్పులు క్రమంగా తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం నిలబెట్టుకుని తెలియగలుగుతుంది. ఇది నిజమైన సంపద. డబ్బు ఎక్కువగా ఉండడం గొప్పది కాదు. ఉన్న డబ్బును మీ చేతిలో ఉండడం, మీ జీవితాన్ని నియంత్రించకపోవడం గొప్పది. ఈసారి చేసుకోవడం ఈ రాశి వారికి ఈ రోజు తర్వాత మొదలవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన జపం మరియు జీవన నియమాలు ఏంటి అంటే, ఈ రాశి వారు ఎంత శ్రమించినా కానీ
ఒక శక్తి సహకారం లేకపోతే పూర్తి ఫలితం దక్కదు. ఈ రాశి వారికి అత్యంత నియమాలు చాలా ముఖ్యం. ఇది భక్తి కోసం కాదు, మనసు స్థిరంగా ఉంచడానికి. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్ర లేవడం, ఒకే సమయంలో భోజనం చేయడం వంటి చిన్న నియమాలు కూడా జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. మనసు క్రమబద్ధంగా మారుతుంది, ఆలోచన స్పష్టంగా ఉంటాయి. జపం అంటే పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఈరోజు ఇలా గణపతి స్వామి ధ్యానం చేస్తూ ఓం గం గణపతి నమః వినాయకుడిని తలుచుకుంటూ అలాగే స్వామి శరణమయ్యప్ప అని జపిస్తే చాలు. ముఖ్యమైనది సంకేతాల్లో భావం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసిన జపం అనేది అధిక రేట్ల ఫలితం ఇస్తుంది. ఈ నియమాలు పాటించిన ఈ రాశి వారు కొన్నిసార్లు అనవసరమైన భయాలు తగ్గుతాయి, కోపం తగ్గుతుంది, ఏదైనా స్పష్టంగా తీసుకోగలుగుతారు. ఇది జీవితంలో స్థిరత్వానికి మూల్యం. ఆధ్యాత్మిక నియమాలు పాటించడం అంటే ప్రపంచాన్ని వదలడం కాదు, ప్రపంచంలో ఉండగానే ప్రపంచానికి లోపడకుండా ఉండడం నేర్చుకోవాలి. మహాగణపతి అనుగ్రహం కోసం సాయంత్రం దీపారాధన చేయడం మర్చిపోకండి. ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారే క్షణం ఇది. మరపు ఈ రాశి వారి జీవితంలో ఒక క్షణం తప్పకుండా వస్తుంది. ఆ క్షణంలో వారు వెనక్కి తిరిగి చూడరు. గతంలో పడిన కష్టాలు, కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడే ఒక విషయం అర్థమవుతుంది, ఇవన్నీ నన్ను ఎక్కడికి తీసుకురావడానికి, ఇవన్నీ క్షణం ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా ఏర్పడుతుంది. ఒక నిర్ణయం తీసుకున్న రోజు, ఒక భయాన్ని దాటిన రోజు, ఈ అవకాశాన్ని స్వీకరించిన రోజు, ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని తయారు చేస్తాయి. ఈ దశలో మీ రాశి వారికి తమ జీవితాన్ని ఇతరులతో పోల్చరు, తమ ప్రయాణాన్ని తామే అని తెలుస్తారు. ఇదే అంతిమ విజయం. జీవితం పూర్తిగా మారడం అంటే సమస్య లేకపోవడం కాదు, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరగడం, గాయాలను జయించడం, ధైర్యం రావడం, తమ విలువను తాను తెలుసుకోవడం. ఈ స్థితిని చేరుకున్న ఈ రాశి వ్యక్తిని వెనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే అతని ముందు ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది. ఇదే అతని సొంత మార్గం. ఈ రాశి వారు ఎంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ సమాచారం కాదు, ఇది మీ జీవితం కోసం వీరి పంపిన సందేశం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న కష్టాలు, పడిన కన్నీళ్ళు, నిశ్శబ్దాన భరించిన బాధలు ఏవి వృధా కాలేదు. అవన్నీ కూడా మీ స్థాయికి రావడానికి పునాది మాత్రమే. ఈరోజు తర్వాత రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరిగిన మార్పు మీరు ఊహించని దానికంటే ఎక్కువగా ఉంటుంది. జై శ్రీరామ్.